నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే గోపి. సార్, తెలుగుదేశం పార్టీ అనేది అంటే నేషనల్ పార్టీ అది. సో ఒకప్పుడు అయితే రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు బాగా స్ట్రాంగ్గా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. రీసెంట్గా విడిపోయింది. లాస్ట్ టైం ఇక్కడ పోటీ తెలంగాణలో కూడా ఎమ్మెల్యేగా ఏ పార్టీ టీడీపీ పార్టీ పోటీ చేయలేదు. మరలా టీడీపీ తెలంగాణలో అయితే ఫోకస్ పెట్టబోతుంది. మరలా రేవంత్ రెడ్డిని అక్కడ టీడీపీ తరపు నుంచి ఇక్కడే ఆయన ప్రెసిడెంట్ చేయబోతున్నారంట. సో దాన్ని ఎలా చూసుకోవచ్చు మీరు? ఇవి రూమర్స్ అని అనుకుంటున్నాను. కాకపోతే టీడీపీ మరలా తెలంగాణ పుంజుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే టీడీపీ పని అయిపోయింది, టీడీపీని భూస్థాపితం చేసేసాము అనుకున్న గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, ఎప్పుడైతే మొన్న 2024లో కూటమి దిశగా అత్యంత బంపర్ మెజార్టీతో ప్రభుత్వాన్ని స్థాపించిందో, చంద్రబాబు నాయుడు కోసం ఇక్కడ ర్యాలీలు తీసేవారు, చంద్రబాబు నాయుడు గారిని హారతులు పట్టేవారు, చంద్రబాబు నాయుడు జేజేలు పలికేవాళ్ళు ఉన్నారు అనేదానికి నిన్నటి ర్యాలీయే తార్కాణం. ముఖ్యమంత్రి హోదాలో మరలా ఆయన తెలంగాణలో హైదరాబాద్లో అడుగుపెట్టిన తర్వాత, సో ఎప్పుడైతే మరలా ఆయన ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఈరోజు రేపు 6వ తేదీన ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూర్చొని చర్చించుకోవడానికి వస్తున్నప్పుడు బేగంపేట నుంచి కూడా ఆయన నివాసాన్ని వరకు ర్యాలీ తీశారు. బీభత్సమైన వర్షంలో కూడా తెలుగు తమ్ముళ్ళు, తెలుగు కార్యకర్తలు ఎక్కడ ఉన్న వాళ్ళు ఆ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఆయనకి అడుగడుగున నీరాజనాలు పెట్టారు. ఇవన్నీ పక్కన పెడితే తెలంగాణలో గ్రౌండ్ లెవెల్లో, గ్రామ స్థాయి లెవెల్లో బలమైన పార్టీ క్యాడర్ ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం, నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 83లో ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత ఆయన ఏదైతే నవాబు పరిపాలనలో బాగా నలిగిపోయి, తర్వాత కొన్ని రకాల దొరల పాలనలో నలిగిపోయిన వ్యక్తులు ఆ తర్వాత కాంగ్రెసు 3 నెలలకు 6 నెలలకు మారిపోయి ముఖ్యమంత్రులతో పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల నుంచి వాళ్ళని ఒక విధంగా ఇట్లా మునిగిపోతున్న చేత్తో తీసి ఒడ్డుకు పెట్టినట్టుగా పెట్టేశాడు ఆయన. కొన్ని రకాల వ్యవస్థల్ని రద్దు చేసి, పట్వారీ వ్యవస్థలు కానీ, కరణీకం కానీ, ఇట్లాంటి కొన్ని వ్యవస్థల్ని రద్దు చేసి అందరికీ సమపాలన, రూపాయికే కిలో బియ్యం, అందరికీ ఉచిత విద్య, లేదంటే అందరికీ అంటే జాతులకి అతీతంగా మధ్యాహ్న భోజన పథకం, అప్పట్లోనే మధ్యాహ్న భోజనం, ఒక రకమైన పిల్లలకు కూడా యూనిఫామ్ లాగా ఎల్లో షర్ట్లు అవి ఇచ్చారు, నాకు చిన్న గుర్తు. అట్లా పరిపాలన అనేసరికి ఒక్కసారిగా అక్కడ ఒక పూట గెంజి తాగి ఒక పూట జొన్న రొట్లు తినే బతుకుల్లో ఇట్లా బియ్యం ఇచ్చి, మంచి బియ్యం, అది కూడా సన్న బియ్యం, వెలుగు నింపితే వాళ్ళు ఇంకో మర్చిపోతారా, గుండెల్లో పెట్టుకున్నారు. అందుకే అంత బెంపర్ మెజార్టీతో తెలుగుదేశం అనేది ఒక కదిల్చలేని కంచుకోట్లా తయారైపోయింది. కోర్స్ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ రావడము, మళ్ళీ ఓడిపోవడం, మళ్ళీ రావడము, ఆ తర్వాత కొన్ని అనూహ్య పరిణామాల వల్ల చంద్రబాబు లాంటి వ్యక్తి, ఆయనతో పాటు ఒక సుమారుగా 170-180 మంది ఎమ్మెల్యేలు వైస్రాయ్ హోటల్కి వెళ్ళి ఎన్టీఆర్ గారిని గద్దించి రావడం, ఇదన్నీ జరిగాయి. నిజంగా అప్పట్లో ఆయనకి వెన్నుపోటు పొడిచాడు అనుకుంటే 95లో మరలా 99లో మరలా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యేవారు కాదుగా. అప్పుడు పరిస్థితులు తెలుసు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ అప్పుడు ఆ టీడీపీ పగ్గాలు చేపట్టకపోతే ఈ రోజుకి టీడీపీ ఉండేది కాదేమో, ఈ విషయం అందరికీ తెలుసు. సో ఇట్లాంటి పార్టీని, బలోపేతంగా ఉన్న పార్టీని బీఆర్ఎస్ వచ్చిన తర్వాత, లేదా స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరిగా పార్టీలు మారడము, కొంతమందికి రకరకాల నోటుకు ఓట్లు లాంటివి బ్లాక్మెయిల్ చేయడమో, లేదంటే వాళ్ళకి బెదిరించడమో, అరే మనుగోడు సాగించాలంటే ఏదో ఒక తీర్థం పుచ్చుకోవాలి కాబట్టి అధికారం వైపు వెళ్తేనే, మనకు అధికార పార్టీ వైపు వెళ్తేనే బాగుంటుంది అనుకోవడం, మొత్తానికి టీడీపీ ఏమీ లేకుండా అయిపోయింది. మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్కి వచ్చినప్పుడు కూడా టీడీపీ పరోక్షంగా లోపాయకారంగా సపోర్ట్ ఇచ్చిందనే వార్త కూడా చాలా వరకు చక్కర్లు కొట్టింది. సో అందుకే టీడీపీ ఇక్కడ పోటీ చేయలేదన్న అంశంగా. సో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే గత 10 ఏళ్ళలో కేసీఆర్ గారి హయాంలో దొరల పాలన అని కొంతమంది విమర్శిస్తున్నారో అటువంటి వాడిని తిప్పికొట్టాలనో మొత్తానికి టీడీపీ పోటీ చేయకుండా ఉండడం, కాంగ్రెస్ రావడం మొత్తానికి జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా ఒకప్పటి టీడీపీలోని వ్యక్తే. ఒకప్పుడు ఆయన బాసుగా ఉన్నప్పుడు ఆయన సహచరుడు ఈయన. సో ఇద్దరు ముఖ్యమంత్రులు ఏకమయ్యి తెలుగు వారిని, తెలుగు రాష్ట్రాలని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. పైగా నేషనల్ పార్టీ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నది చంద్రబాబు నాయుడు కదా. ఇక్కడ కాసాని జ్ఞానేశ్వరంగా ఉండేవారు, ఆయన రిజైన్ చేశారు మొన్నే. తర్వాత
అక్కడ కోర్స్ అచ్చెన్నాయుడు గారు ఉన్నారనుకుంటున్నాను. ఇట్లాంటి పార్టీని మరలా ఎలాగో గ్రౌండ్ లెవెల్ ఉంది కాబట్టి మెల్లగా పుంజుకునే దిశగా పావులు కదిపే అవకాశం కూడా లేకపోలేదు. కాకపోతే మీరు అన్నట్టు మరలా రేవంత్ రెడ్డి గారిని టీడీపీలోకి తీసుకొని డెవలప్ చేస్తారు, గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనేది మాత్రం జరగకపోవచ్చు. అంటే టీడీపీకి బాగా పట్టున్న స్థలం ఖమ్మం జిల్లా అని బాగా అంటూ ఉంటారు. సో తెలంగాణ వ్యాప్తంగా పెద్దగా అయితే ఏమిది, ఖమ్మం జిల్లాలో బాగా ఉంటుందంట. ఎందుకంటే అక్కడ చౌదరీస్ అనే వాళ్ళు బాగా ఎక్కువ ఉంటారని అక్కడ బాగా పెనువార్త ఎక్కువ. ఆ సామాజిక వర్గం అనే కాదు, ఖమ్మం అనేది ఏంటంటే పేరుకు తెలంగాణలో ఉన్న అక్కడున్న వ్యక్తుల యొక్క వ్యాపారాలు కానీ, అక్కడ నివసించే ప్రజల యొక్క పెళ్ళి పేరంటాలు రిలేషన్స్ మెయింటైన్ చేయడం కూడా అటు కృష్ణా జిల్లాకి గోదావరి జిల్లాలతోనే ఎక్కువగా పెళ్ళిళ్ళు జరుగుతుంటే బిజినెస్లు కూడా చేసుకుంటుంటారు. ఖమ్మంలో ఒక భాష కూడా అటు ఆంధ్రాలా కాదు ఇటు తెలంగాణ కాదు, మధ్యస్థంగా ఉంటుంది. ఇంచుమించు ఆంధ్ర లాంగ్వేజ్ లాగే ఉంటుంది భాష కూడా. తెలంగాణ యాక్సెంట్ అంతగా వినపడదు. కానీ తెలంగాణ వ్యాప్తంగా కూడా టీడీపీకి ఉంది అవకాశం లేక. బీఆర్ఎస్ అనేది బాగా ఆ తెలంగాణ ఉద్యమం వేడిలో కొట్టుకొచ్చేసింది కాబట్టి సరే అని బీఆర్ఎస్కి అందరూ జై కొట్టారేమో. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో చూస్తున్నాగా. అసెంబ్లీలో పరాభవం, లోక్సభ విషయానికి వస్తే ఒక్క సీటు రాలేదు. ఇప్పుడు అసలు 3వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ అనౌఖ్యంగా పుంజుకుంది. ఇప్పుడు నెక్స్ట్ బీజేపీ ఉంది. టీడీపీ కూడా పుంజుకోకూడదు అని గ్యారంటీ ఏమైనా ఉందా? రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు కదా. అవును. సరే బాబు గారు మళ్ళీ అక్కడ సీఎం అయ్యారు కాబట్టి మనకు సపోర్ట్గా ఉంటుందని చెప్పి మరలా ఏ ఒక్కరిద్దరైనా తెరమరుగైన వాళ్ళు కానీ, లేదా ప్రస్తుత పార్టీల్లో వాళ్ళకి ప్రాధాన్యత లేదు అనుకున్న వాళ్ళు కానీ మరలా టీడీపీలోకి వచ్చి మెల్లగా ఏదో ఒకటి చేసి ఒక్క సీటే 2 సీట్లు సంపాదించుకొని మరలా పుంజుకునే అవకాశాలు ఉన్నాయిగా. సార్ ఈపాటికే ఆ 2-3 ఫ్యాన్స్ జై ధ్వానాలు ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్లో గ్యారంటీ టీడీపీకి ఒక 20 సీట్లు వస్తాయబ్బా, 119లో ఒక 20 సీట్లు టీడీపీకి వస్తాయంట. అంటే ఇంకోటి అంటాడు ఏమో గవర్నమెంట్ ఫామ్ చేస్తే చెప్పలేమంటారు. గవర్నమెంట్ అయితే ఫామ్ చేయదు కానీ ఈజీగా 10 నుంచి 15 సీట్లు వస్తాయని అన్నాడు. మేబీ ఆ 10-15 సీట్లతో కూడా రేపు చక్రం తిప్పొచ్చు కదా. ఇప్పుడు ఎన్డీఏలో అక్కడ చక్రం తిప్పుతున్నట్టుగా